అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఐ ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రభుత్వం మరోసారి అడుగులు వేస్తోంది. దుబాయ్ సహా పలు దేశాల్లో ఉన్న ప్రతిష్టాత్మక ఐకానిక్ నిర్మాణాల తరహాలో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గతంలో పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రాజెక్టు నిబంధనల్లో కొన్ని మార్పులు చేపట్టింది. ఈ మార్పులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. సవరించిన నిబంధనలతో మళ్లీ RFP ప్రకటించినట్లు ఆయన తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి పర్యాటక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు లాస్ట్ ఒక కేబినెట్ మీటింగ్ లో అమరావతి ఐ డెవలప్ చేయాలని చెప్పేసి ఏదైతే మన దుబాయ్లోనూ కొన్ని కంట్రీస్లో ఉన్నాయి అటువంటి ఐని డెవలప్ చేయాలని చెప్పేసి టెండర్లు కూడా పిలవటం జరిగింది. ఆ టెండర్ పిలిచినప్పుడు అంత రెస్పాన్స్ రాలేదు. కానీ ప్రీ బిడ్ మీటింగ్ వచ్చిన బిడ్డర్స్ అందరూ కూడా చేసిన సూచనల మేరకు కొంత మార్పులు చేసి మళ్ళీ RFP ప్రకటించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఏమిటంటే ఎంత దుబాయ్లో ఉన్న దానికంటే కూడా హైట్ కట్టే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు. అదేం కాకుండా ఆప్షన్ 128 మీటర్ టు 175 మీటర్స్ హైట్ అమరావతి ఐ కడితే వాళ్ళకి 6 ఎకర్స్ 5 ఎకరాలేమో గ్రీన్ జోన్ కోసం, 1 ఎకరం ఏమో కమర్షియల్ డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా 175 మీటర్ టు 200 మీటర్స్ అయితే 8 ఎకర్స్ అంటే ఆ ఐ చుట్టూతా అమరావతి ఐ చుట్టూతా స్టాండర్డ్గా 5 ఎకరాల్లో గ్రీనరీ డెవలప్మెంట్, పార్కులు డెవలప్మెంట్ చేయాలి. దానికి అదనంగా 3 ఎకరాలు ఏది 175 మీటర్స్ టు 200 మీటర్స్ అయితే 3 ఎకరాలు, 200 మీటర్స్ టు 250 అయితే 4 ఎకరాలు, 250 అండ్ అబోవ్ అయితే 5 ఎకరాలు వారు ఈ ల్యాండ్ని కమర్షియల్గా వినియోగించుకోవచ్చు. ఏదైనా కాంప్లెక్స్లు కానివ్వండి, అది కూడా నాకు తెలిసి లీజ్ నాట్ లీజ్ బేస్ మీదే.